గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడబడింది అనేది వాస్తవం. కల్తీకి బాధ్యులైన అధికారులను, ఇతరులను కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా ఖండించాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం లేకుండా చేయాలి అన్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. తిరుమల తిరుపతి లక్షల కోట్ల మంది భక్తులకి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి అత్యంత ఆరాధించే స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చూరుకుని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అతి జరిగింది. సక్రమైన నెయ్యిని వాడలేదు, ఆ నెయ్యి కల్తీ నెయ్యని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత ఇవాళ సిబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముంది? నెయ్యే వాడలేదు, వాడిన సింథటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడారని ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడుల్లోకి రోడ్ల మీదకి వచ్చి మేము చెప్పాం కదా అసలు కల్తీ అయిందంటే నెయ్యిలో కల్తీ ఉందా నెయ్యి ఉందా కాదు, అక్కడ రసాయనాలు వాడారు నెయ్యి వాడలేదని ఇవాళ ప్రూవ్ అయిపోయింది. ఎంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వాదనని విత్తన వాదనానికి అనక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒకటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో మీరు రాకూడదండి. ఆవిడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారిని ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకేమంటే న్యాయస్థానం వెళ్ళండి, కానీ గ్రామాల వెంబడి పడి ఏ పని లేకుండా ప్రజా సమస్యలు వదిలేసి మేము చేసింది కరెక్టే, అదిగో నివేదిక వచ్చేస్తుంది మా తప్పలేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా. నేను కూడా చదివే నివేదిక 2-3 సార్లు చదివాను. ఏమైనా ఎక్కడైనా పాయింట్ ఏం తప్పుందేమో అని. క్లియర్గా అందులో నెయ్యి వాడలేదు, రసాయనాలతో కూడిన నెయ్యిని వాడారు అని క్లియర్గా రాసిన తర్వాత కూడా మీరు దేనికి మాట్లాడుతున్నారు తెలియడం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి ఒకటే మాట చెప్తున్నాను, ఇటువంటి విధానాలు కలిగిన పార్టీలకి అధికారం ఇవ్వకూడదు. వైసీపీ లాంటి పార్టీలకి భవిష్యత్తులో ఎన్ని అకృత్యాలు, ఎన్ని విధ్వంసాలు, ఎన్ని మత విద్వేషాలు చేస్తారో మనకు తెలియదు. ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటే ప్రతి వ్యవస్థతో పాటు ధర్మబద్ధంగా నడిచే పాలన ఉండాలి. అది ఆలయ పవిత్రత నుంచి సామాన్య మానవుడికి వచ్చే పరిపాలన వరకు. సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అంత క్లియర్గా ఎవిడెన్స్ ఇస్తూ పెట్టించినప్పుడు ఇంకా మీరు దేనికి హైరాణ పడుతున్నారో ఏమి చెప్పి అనుకున్న ప్రజలు కూడా అర్థం కావట్లేదు. దీన్ని ప్రజలు ఖండించాలి. వైసీపీ పార్టీని బహిష్కరించాలి. సార్ ఖచ్చితంగా దీని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఒకసారి చాలా తీవ్రంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ పివిఎస్ రాజు.